నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను భవాని. తెలంగాణ రాజకీయాలు జాతిపిత చుట్టూ తిరుగుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ ఎవరికి జాతిపిత అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇక ఫోన్లు ట్యాప్ చేసే వాళ్ళు జాతిపిత ఎలా అవుతారంటూ ప్రశ్నించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత అవుతారంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా కేసీఆర్ తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారని, అందుకే ఆయన జాతిపిత అయ్యారంటూ హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ జాతిపిత ఎవరు? ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి. నమస్తే మేడం. వెంకటరెడ్డి గారు, ముఖ్యంగా చూసుకుంటే సరే జాతిపిత ఎవరైనా కావచ్చు, అది పక్కన పెడితే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎవనికిరా జాతిపిత అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఒకటి భవానీ గారు, ఈ చర్చ అనేటువంటిది నిజానికి బాధాకరమైనటువంటిది. జాతిపిత మీద వివాదాస్పదమైనటువంటి చర్చలు ఈ 4-5 రోజులుగా టీవీలో జరుగుతున్నటువంటి పరిస్థితి. జాతిపిత మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర్యం కోసం నిర్విరామంగా అనేక సంవత్సరాలు పోరాటం చేసి శాంతి దూత కింద భారత ప్రజలు గౌరవించుకున్నటువంటి మహాత్మా గాంధీ గారికి మన జాతిపిత అనేటువంటిది అనేది రావడం జరిగింది. సరే, ఎట్లా వచ్చింది, ఏమొచ్చింది, ప్రజల ప్రేమతో ఆపాదించినటువంటి దానికి మనం లెక్కిస్తాం. దాని మీద బాధ లేదు ఎట్టి పరిస్థితిలో కూడా. ఇప్పుడు కేసీఆర్ గారు జాతిపిత అనేది తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 12 సంవత్సరాల తర్వాత ఈ చర్చ రావడం అనేటువంటిది బాధాకరమైన అంశం. ఒక రకంగా కేసీఆర్ గారు జాతిపిత అనేటువంటి దానికి మనం ఒప్పుకున్నట్టయితే, ఆనాటి నా దృష్టిలో, భారతీయ జనతా పార్టీ దృష్టిలో గాంధీ గారిని అవమానించినట్టుగానే మనం భావించవలసినటువంటి అవసరం వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ చర్చ ఇప్పుడు అవునా కాదా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న భాష మనకు తెలిసినటువంటిది. వ్యక్తిగతంగా దూషణలు, నేను పేగులు మెడలేసుకొని తిరుగుతా, తొక్కుతా, 200 మీటర్ల లోతుకు తొక్కుతా, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా, అంతకుముందు 3 సంవత్సరాలుగా పిసిసి అధ్యక్షునిగా ఆయన మాట్లాడినటువంటి భాష మీద ఎవరు కూడా సమర్థించడం లేదు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అటువంటి భాషను రాజకీయాల్లో ఉండకూడదు అనేటువంటిది, ఆదర్శప్రాయమైనటువంటి నాయకులు అట్లా ఉండకూడదు అనేటువంటిది మేము కోరుకుంటున్నాం. ఆ చర్చ పక్కకు పెడితే ఇప్పుడు కనపడుతున్నది ఏంది, రోజు అనేక కేసుల్లో విచారణకు వెళ్తున్నటువంటి కేసీఆర్ గారు జాతిపిత అనేటువంటిది ఎవరు ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నటువంటి సందర్భం. కనీసం 11 సంవత్సరాల కింద మాట్లాడినా కనీసం వినడానికైనా, చర్చ కన్నా అది ఒక అర్థం ఉండేది. ఇలా అనేక కేసుల్లో 7-8 కేసుల్లో వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నేను ముద్దాయి అని చెప్పడం లేదు, ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. వాళ్ళకి ఇవాళ జాతిపిత, తెలంగాణ ఆత్మగౌరవం, ఆయన టచ్ చేస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్టుగా కొత్త పదప్రయోగాలను ఉపయోగించడం అనేటువంటిది బాధాకరమైన అంశం. ఎట్టి పరిస్థితులను కూడా కేసీఆర్ గారు జాతిపిత కాదు. కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అదే పదజాలంతో ఆయన మీద దాడి చేయడం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళకు వచ్చిన భాష అదే. ఇప్పుడు జరిగింది ఏంది, 9.5 సంవత్సరాలుగా అనేక వైఫల్యాలు, అవినీతి పాలన, కుటుంబ పాలన, ఆ ఆధిపత్య ధోరణిలో పాలించినటువంటి కేసీఆర్ గారికి ప్రజలు తీర్పు చెప్పి రెస్ట్ తీసుకోమని చెప్పారు. లోక్సభలో అయితే ఒక్క సీటు కూడా రాలేదు, మనకు తెలిసినటువంటి అంశం. ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఇంకా ముఖ్యమైన అంశం ఏమిటి భవాని గారు అంటే, రేవంత్ రెడ్డి గారు కూడా 2 సంవత్సరాల పాలనలో కూడా అదే పద్ధతి లోపల అనేక వైఫల్యాలను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళు 9.5 సంవత్సరాలు పాలించినారు, వైఫల్యాలు లేని వీళ్ళు అంటున్నారు. వీళ్ళు 2 సంవత్సరాలు పాలించినారు, వైఫల్యాలు ఉన్నవి, అవినీతి ఉంది. ఇప్పుడు ఒక ప్రజలకు ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉందో దాంట్లో ఇటు అటు కొంత జరిగితే మనం ఒప్పుకోవచ్చు. 2 పార్టీలు విమర్శలు ఏం చేస్తున్నారు, అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు చేస్తున్నారు. సింగరేణి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు కనపడేటువంటిది. మంత్రులు ఇక్కడ ఉన్నారు, వాటాల పంపిణీ, రకరకాలుగా జరుగుతున్నటువంటి చర్చ ఇవాళ తెలంగాణలో బాధాకరమైనటువంటి అంశం. అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడేటువంటి తెలంగాణలో ఎటువంటి చర్చ జరుగుతుందని చెప్పి నేనైతే ఊహించలేదు. ఎందుకంటే నేను 69 ఉద్యమం నుంచి ఉన్నాను, జేఏసీలో ఉన్నాను. జాతిపిత అంటే జేఏసీలో కోదండరామ్ గారి జేఏసీలోని స్టీరింగ్ కమిటీ మెంబర్ను 35 మంది సభ్యులు, 45 మంది సభ్యులు, నేను ఒకరిని. మిలియన్ మార్చికి సంబంధించి కానీ, లేకపోతే సాగరాహారానికి సంబంధించి కానీ కేసీఆర్ గారు ఎన్నడూ ఒప్పుకోలేదు. ఇది సత్యము. మిలియన్ మార్చికి సంబంధించినటువంటి మీటింగ్ పెట్టినప్పుడు అక్కడి నుంచి ఆ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆనాడు దాసో శ్రవణ్ గారు వచ్చేవాళ్ళు, నాయన్ నరసింహారెడ్డి మాజీ హోంమంత్రి వచ్చేవాళ్ళు, ఇంకా కీలకమైన సమావేశం అయినప్పుడు ఈటల రాజేందర్ గారు ఆ పార్టీ తరఫున వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోలేదండి. మిలియన్ మార్చ్ వద్దన్నారు. మిలియన్ మార్చి తెలంగాణ రాజకీయాలలో, ఉద్యమంలో ఒక కీలకమైనటువంటి ఘట్టము. సాగరహారం అంతకంటే కీలకమైన ఘట్టం. ఈ రెండింటికి కేసీఆర్ గారి మద్దతు లేదు. కాబట్టి ఇంకా కావాలంటే కోదండరామ్ గారిని తీసేసి ప్రొఫెసర్ పాపిరెడ్డిని పెట్టాలని ప్రయత్నం చేసిండు. దాని మీద ఒక చర్చ నేను ఇప్పుడు నేనేమంటున్నా అంటే, కేసీఆర్ గారు తెలంగాణ కోసం పనిచేయలేదని నేను అంటలేను.
తన రాజకీయ ప్రయోజనాల కోసము తనకు ఉండేటువంటి వ్యూహాలు ఎత్తుగడలను దృష్టిలో పెట్టుకుని ఉద్యమాన్ని నడపడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది ప్రజా ఉద్యమం అయింది. సకల జనుల సమ్మె 40 రోజులు 42 రోజులు ఉద్యోగస్తులు ఉద్యోగాల్లో వదిలేసి సమ్మె చేసిరండి. త్యాగాలు వాళ్ళవి కావా? కాబట్టి ప్రధాన పాత్ర ఆయనకుంటే ఉండవచ్చు. భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వకపోతే ఎక్కడ వస్తుందండి? కాంగ్రెస్ ఒకవేళ అన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ 1500-1600 మంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నప్పుడు కూడా కాంగ్రెస్ బిల్లు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి కేసీఆర్ గారు చావు నోట్లో తలకాయ పెట్టినాడు. ఆయనకు పర్సనల్గా పనిచేసినటువంటి పర్సనల్ సెక్రటరీగా పనిచేసినటువంటి దిలీప్ కుమార్ వీడియోలు అనేక ఉన్నాయి. ఆయన నిజంగా ఎంతవరకు చేసినాడు దీక్ష, ఎంతవరకు చేయలేదు, ఇవన్నీ చర్చకు నేను పోను. కానీ ఆయనకు ఎవరిచ్చినారు, ఎవరు ఏ రకంగా రోజు సిట్ కేసులు విచారణ కేసులకు వెళ్తున్నటువంటి ఒక వ్యక్తిని మీరు ఆయన జాతిపిత అయితే మరి గాంధీ గారికి ఇచ్చింది ఏంది? గాంధీ గారు ఆస్తుల కోసం లేడు, పదవుల కోసం లేడు. వీళ్ళు కుటుంబ సహితంగా కుటుంబ పదవులు అనుభవించినారు, అనేక రకాలుగా సంపాదన చేసినారు. ఇప్పుడు ఏం త్యాగం చేసేదని జాతిపిత వస్తుందండి? ఈ చర్చ సరే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాషతో నేను ఏకీభవించాను అయినప్పటికీ కూడా ఈ జాతిపిత చర్చ అనేటువంటిది ఓ రకంగా దాని స్థాయిని తగ్గించడము అని చెప్పి మేము భావిస్తున్నటువంటి సందర్భము. కాబట్టి ఈనాడు ఆయన కేసుల్లో అంటే ఇవాళ రేపు అరెస్ట్ అవుతారు, రకరకాలుగా చెప్తున్నారు, మీడియాలో కథనాలు వస్తున్నాయి, వాస్తవం ఎంతో మనకు తెలియదు. అటువంటి వ్యక్తిని జాతిపిత అని టీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే ఏ రకంగా జాతిపిత అవుతాడు అనేటువంటిది మనం కొంత ఆలోచన పరులు మేధావులకి వస్తున్నటువంటి అనుమానం. దానికి ఉండే శాంటిటీ ఏదైతే ఉంటుంది, జాతిపితకు ఉండే శాంటిటీ, దానికి ఉండేటువంటి ఒక భావజాలము, ఒక 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 రకంగా దానికి ఏంటంటే ఉద్వేగభరితమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో దాని చుట్టూ ఏది జాతిపితకు సంబంధించి బాధనే కలిగించినటువంటి సందర్భం. కాబట్టి ఆ చర్చ బహుశా రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడే పద్ధతిలో తనదైన శైలిలో తనదైన భాషా ప్రయోగానికి రేవంత్ రెడ్డి గారు ప్రయోగిస్తున్నది, అది కూడా తప్పే. కాబట్టి ఈ చర్చ ఇంతటితో పోతే బాగుంటుంది. ఎందుకంటే జాతిపిత అనేటువంటి దానికి ఎవరు ఇయ్యరు. మొదలు ఒక 12 ఏళ్ల కింద ఏం జరిగిందండి? మరి తెలంగాణ తెచ్చినప్పుడు అప్పుడు ఎందుకు జరిగింది, ఇప్పుడు ఎందుకు? కాబట్టి వాళ్ళ తీవ్రమైన అవినీతి ఆరోపణ కుంభకోణం లోపల 2 పార్టీలు ఏది అటువైపు కాంగ్రెస్ ఇటువైపు బీఆర్ఎస్ గతంలో ఎదుర్కొంటున్నాయి. కాబట్టి ఒకరి మీద ఒకరు 2 ప్రభుత్వాలే కదా, ఒకరి మీద ఒకరు చేస్తున్నారు. అంటే ఇప్పుడు జరుగుతున్నది ఏది చర్చ? అవినీతికి సంబంధించినటువంటి కేసుల్లో 2 పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఒకరినొకరు రక్షించుకోవడానికి చేసేటువంటి ఒక అవగాహన సమన్వయ ఒప్పందమే ఈ చర్చ అనేటువంటిది కనపడుతున్నటువంటిది. కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి చేస్తున్నటువంటి ప్రజలను మోసం చేస్తున్నటువంటి పరిస్థితులు అంతకంటే ఏం మాట్లాడారు వాళ్ళు? ఇక మేమేం చేసినాం, మీరేం చేసారు, మీరు చేయలేదు, మేము చేయలేదు. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చింది. భారతీయ జనతా పార్టీ మున్సిపల్ ఎన్నికల లోపల కీలకమైన ప్రధాన పాత్ర వహించేటువంటి అవకాశాలు మాకున్న అంచనాలు మాకున్నాయి. ఉత్తర తెలంగాణలో పోటీ అంటూ జరుగుతుంది. కాంగ్రెస్ బీజేపీ మధ్యన జరుగుతున్నటువంటిది. కాబట్టి అక్కడ 3వ స్థానంలో ఉంటుందా ఉండదా బీఆర్ఎస్ పార్టీ మాకు తెలియదు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా మహబూబ్నగర్ జిల్లాలో కూడా మేము ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి సందర్భం కనపడుతున్నది. కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి మేము ఇద్దరం కొట్లాడుకుంటే బీజేపీ పక్కకు పోతుందేమో అనేటువంటి ఒక కుటిల ప్రయత్న వ్యూహాత్మకమే ఈ చర్చ అనేటువంటిది మేము భావిస్తున్నటువంటి ఒక సందర్భంగా మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, అదేవిధంగా గంగాపురం సతీష్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా జయరాం గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. వీళ్ళతో పాటు మాట్లాడే ముందు తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది, అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి సతీష్ గారు మాట్లాడతారు. నమస్తే అండి సతీష్ గారు. నమస్కారం. ఎస్ నమస్తే అండి. అదేవిధంగా జయరాం గారు కూడా ఉన్నారు. జయరాం గారు నమస్తే అండి. అమ్మా నమస్తే. అదేవిధంగా మల్లెపాక యాదగిరి గారు బీఆర్ఎస్ లీడర్. నమస్తే అండి యాదగిరి గారు. నమస్తే అండి. ముందుగా కాంగ్రెస్ నుంచి సతీష్ గారు మీరు చెప్పండి, అసలు ఈ వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సరే మీ పార్టీయే ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎవర్రా అని ఆ విధంగా ప్రొనౌన్సియేషన్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? వయసులో పెద్ద అనుకోవచ్చు, రాజకీయ అనుభవం కలిగిన వారు ఉండొచ్చు. ఇప్పుడు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అన్నప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు అనేవి అవి సహజం. కానీ ఈ విధంగా మాట్లాడడం మీరెంతవరకు సమర్థిస్తారు? వినండి, నేను జాతిపితనని చెప్పేసి అని కేసీఆర్ గారు చెప్పలే, అవునా? ఎవరు 3వ వ్యక్తి కేసీఆర్ గారు జాతిపిత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టినోడు కనుక అతనికి నోటీసులు ఇస్తారా? ఇది ఆత్మగౌరవానికి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టుగా చెప్పేసి అని కొంతమంది వ్యక్తులు దీని మీడియాలో మాట్లాడడం జరిగింది. ఆ మీడియాలో మాట్లాడిన వ్యక్తులను ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకొని ఎవరికి రా జాతిపిత,
ఎవరికి రా ఎవడురా జాతిపిత అంటే ఇప్పుడు అన్న వ్యక్తులను ఆ ఒక వాడుకలో తెలంగాణ వాడుకలో మాట్లాడడం జరిగింది కానీ కేసీఆర్ గారిని అనే అనలే ఆయన. కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు అరే అని అనలేదు, అన్నోన్ని అన్నాడు వాడుక భాషలో. ఎవర్రా ఎవరికి రా జాతి పిత అంటే ఏ జాతి, వెలమ జాతికా లేకపోతే ఏ జాతికి పిత ఆయన? రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే మీ జాతికి పితవా నువ్వు, ఎవరికి పితవు నువ్వు? ఇంకోటి మహాత్మా గాంధీకి ఉన్న క్వాలిటీస్ ఏంది, ఇక మన కేసీఆర్ కు ఉన్న క్వాలిటీస్ ఏంది? ఇప్పుడు మహాత్మా గాంధీ గారు అసలు అతనికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. ఉన్న నాయకులకు ఎంతమంది ఉద్యమకారులకు ఎంతమంది పొలిటీషియన్లకు గాంధీ గారికి ఉన్న అలవాట్లు ఉన్నాయి. ఇప్పుడు జాతి కోసము ఆయన అన్ని సర్వం త్యాగం చేసుకొని దేశం కోసం పోరాటం చేసిండు. శాంతియుతమైన పద్ధతిలో ఉద్యమాన్ని నడిపి తెలంగాణ మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిండు. అదే సమయంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం ఒక్కరు కొట్లాడలే. ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది ఉద్యమం, 69 నుంచి నడుస్తుంది. అప్పుడు ఆ రోజు కలిపినప్పుడు కూడా నడిచింది రొల్లి. ఎందుకంటే భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటవుతున్న సమయంలోనే తెలంగాణ ప్రాంతాన్ని బదిలాల కమిషన్ చెప్పింది, ఈ అమాయకులు వీళ్ళు తెలంగాణ ప్రజలు, వీళ్ళను ఈ ఆంధ్ర వాళ్ళతో కొంటెకూరుడితో ఒక అమాయకురాలైన అమ్మాయిని పెళ్లి చేస్తే ఎట్లా అమ్మాయి నెట్టక రాలేదు, అట్లనే తెలంగాణ ప్రాంతం కూడా అటువంటిదే కనుక జవహర్లాల్ నెహ్రూ అన్నారు ఈ మాట. కనుక వీళ్ళిద్దరి కమాండింగ్ చేయడం వలన తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది అన్నాడు. అదే రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా చెప్పాడు, అరే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలనుకున్నప్పుడు ఇది కొన్ని ప్రాంతాలు అభివృద్ధి అందుకుని, ఇప్పుడు మహారాష్ట్ర ఉంది, మరాఠవాడ ప్రాంతం, ఎట్ ద సేమ్ టైం బాంబే, మహారాష్ట్ర, ఈ మరాఠవాడ ప్రాంతం బాంబే అంత హుషారు లేదు కదా. కనుక ఇవన్నీ భాష పేరుతో కలుపుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి. కనుక ఈ ప్రాంతం హైదరాబాదు ఏదైతే రాజ్యం ఉన్నదో ఆ ప్రాంతాన్ని తెలుగు రాష్ట్రం పేరుతో ఉమ్మడి చేయకండి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీగా 100 సంవత్సరాలు అడ్వాన్స్ ఉన్నారు, ఈ తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, హైదరాబాద్ ప్రాంతం వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి అని మాట్లాడి దీన్ని 2వ రాజధాని చేయండి అవసరం అనుకుంటే ఈ దేశానికి అని చెప్పేసి అంబేద్కర్ గారు కూడా చెప్పారు. అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని కావాలని ఉద్యమాలు అందరూ కలిసి ఉద్యమాలు చేస్తున్న సమయంలో కొంతమంది కేసీఆర్ గారి భక్తులు, కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళు మనకు జాతిపిత తెలంగాణ పిత అని చెప్పేసి అని మాట్లాడితే ఆయన ఏ రకంగా పిత అవుతారు? కుటుంబ సభ్యులు వాళ్ళ కొడుకులు వాళ్ళు అంటే పితలు అయిపోతారా? కనుక అన్నోళ్ళను పట్టుకొని ఎవరికి పితరా నాయన, నీ కులానికి పితవా నీవు, ఏ పేద వర్గానికి ఏ తెలంగాణ ప్రజలకు నీవు పితవా అని చెప్పేసి అని ముఖ్యమంత్రి గారు మాట్లాడిండ్రు. ఇంకోటి మధ్యకాలంలో మనం గమనిస్తుంటే రాజకీయాలను, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఆరంభం నుంచి కూడా నోటుకొచ్చినట్టు బండబూతులు మాట్లాడే పరిస్థితులు వచ్చింది. ఉచ్చ నీచాలను మర్చిపోతున్నారు, పెద్ద చిన్న అనేది మర్చిపోతున్నారు, వయసుకు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఏ నాయకుడైనా సరే నోరు తెలిస్తే బండబూతులే మాట్లాడుతున్నారు, నడవదన్నట్టుగా నడుస్తున్నది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అండి, సామాన్య కార్యకర్తలు కూడా ముఖ్యమంత్రి గారిని పనికిమాలుగా సోషల్ మీడియాలో మాట్లాడాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి సీట్లో కేసీఆర్ కూర్చుంటేనే ఆ సీటుకు గౌరవమా? ఆ సీట్లో ఇంకెవరు రేపన్నా ఇంకే కులపోళ్ళు కూర్చున్నా ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా వాళ్ళు ముఖ్యమంత్రి కాదన్నట్టు, వాళ్ళకి ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధంగా సీటు కాదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అనడానికి కూడా నోరొస్తలేదు వాళ్ళకు. టీఆర్ఎస్ వాళ్ళకు గమనించండి, మొదటి ముఖ్యమంత్రి అంటారు, తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటారు కానీ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అనట్లేదు. అంటే ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత ఎంత పరిస్థితి అంటే కేసీఆర్ గారిని ఇప్పుడు సపోజ్ కు రేపు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత ఇంకెవరైనా కొత్తగా వస్తే మాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కన్నా ముందున్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి అంటారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అంటారు, రోషే అంటారు. మాజీ ముఖ్యమంత్రి అయినప్పుడు మాజీ ముఖ్యమంత్రి అనే అనాలి కదా. కానీ అంటుర్రా కేసీఆర్ ఏమంటారు తెలుసా? మీరు ఒకసారి టీఆర్ఎస్ వాళ్ళని మాటలు వినండి. మొదటి ముఖ్యమంత్రి తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటారు. అంటే ముఖ్యమంత్రి పదవి అనే దాన్ని మాజీ అనే దానికి కూడా ఇష్టం లేదు వాళ్ళకి. అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. అంత భావదరిద్రంగా అలవడితే తెలంగాణలో. నేనేమంటున్నా,
జాతిపిత అనేది చాలా పెద్దది. ఒక జాతి కంటే ఒక ప్రాంతానికి పిత లాంటి తండ్రి లాంటి వాడు. కానీ ఆయన కులానికి పిత అయిండు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసులలో మొత్తం వాళ్ళ కుల పొలనే పెట్టుకుండు. మొత్తం వాళ్ళ కుటుంబం ముందు పెట్టుకున్నాడు. వాళ్ళ కుల పొల్లే మొత్తం 50-60 సంవత్సరాల క్రితం అంచి మీద పడ్డ ఆ కులము ఈరోజు దొరలు గ్రామాల్లో, తెలంగాణలో దొర అంటే దొంగ అండి. తెలంగాణలో దొరలను దొంగ అంటారు. అంటే ఈ దొర అనేటోడు పెత్తందారి చేస్తాడు, పెత్తందారితనం చేస్తాడు, అణిచివేస్తాడు, దౌర్జన్యం చేస్తాడు, దుర్మార్గం పనులు చేస్తాడు. అటువంటి వాళ్ళు దొర అంటుంటారు. అలాంటి కోవకు చెందిన వాళ్ళు ఆ గ్రామాల నుంచి తరిమేస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి ఇట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటా మళ్ళీ అధికారంలోకి 50-60 సంవత్సరాలు కోల్పోయిన అధికారాన్ని కేసీఆర్ రూపంలో తెచ్చుకున్నారు. ఒకప్పుడు రాళ్ళు తీసుకొని, రప్పలు తీసుకొని ఎండబడి వీళ్ళని గ్రామాల నుంచి. కానీ మళ్ళీ అదే తెలంగాణ నినాదంతో పోతే గులాబీ పూలు తల్లిండ్రండి. అది పరిస్థితి, తెలంగాణకున్న సెంటిమెంట్. అంతేగాని ఈయన ఒక్కరు చేసిరా, ఎంతమంది చేసిరు? పాపం రేవంత్ రెడ్డి గారు ఏమో మాట్లాడిండు, తెలంగాణ ఉద్యమాన్ని కొట్లాడిన అందరు వ్యక్తి. ఇప్పుడు అందుకు మనకు ఇప్పుడు పెద్ద మనిషి బీజేపీ నుంచి ఉన్న పెద్ద మనిషి ఉన్నాడు వెంకటరెడ్డి అన్న, అదే రకంగా డాక్టర్ జయరామ్ గారు ఉన్నారు, ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు. అయితే చాలా మంది యాదగిరి ఉన్నారు. ఇప్పుడు వీరందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు. అంతకన్నా ముందు ఎంతో మంది పనిచేసారు. కొండలక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళు. అసలు కొండలక్ష్మణ్ బాపూజీ అయితే రాజీనామా చేసి పడేసి నేను తెలంగాణ వచ్చేదాకా ఎలాంటి పదవులు చేయనని చెప్పేసి అని చెప్పిన వ్యక్తి ఆయన. అంత గొప్ప అటువంటి వ్యక్తిని అనొచ్చు జాతిపిత, తెలంగాణ పిత అని. ఎందుకంటే యావత్ జీవితాన్ని అధ్యక్షుడు. ఇంకో ఆయన జయశంకర్, ప్రొఫెసర్ జయశంకర్ గారు, అసలు కానీ పెళ్లే చేసుకోలేదు, నిత్యం తెలంగాణ కోసం అన్నాడు. ఆయన అనొచ్చు జాతిపిత అని. కానీ ఆ జయశంకర్ గారిని జాతిపిత అన్నారు, లేకపోతే ఇంకోరన్నారు. కానీ ఈయన ఏం త్యాగం చేసిడమ్మా? ఇలా బంధువులు త్యాగాలు చేసిరా, లేకపోతే వీళ్ళు ఎవరు చేసిరు త్యాగాలు? వీళ్ళు భోగాలు చేసిరు. తెలంగాణలో 1200 మంది చచ్చిపోతే వాళ్ళ సమాధుల మీద భోగాలు ఉపయోగించుకుంటా ఎంజాయ్ చేసిరు. పవర్ ఎంజాయ్ చేసిరు. ఈరోజు 1000 ఎకరాల భూములు సంపాదించుకున్నారు, 100 ఎకరాల ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. బ్రహ్మాండమైన విలాసవంతమైన జీవితం గాంధీ తాత గట్ట ఉన్నదని చెప్పండి. అలాంటి విలాసమైన జీవితం మహాత్మా గాంధీ గారికి ఉన్నదని చెప్పండి. విలాసవంతమైన జీవితం. వీళ్ళు అసలు ఆ పదానికి చెప్పడానికి అర్హత కూడా లేదు అతనికి. కానీ అట్లా అని మన తెలంగాణ ప్రజల మీద రుద్దాలే, ఈయన రావాలి వామో దేవుడి అని చెప్పేసి అని ఏదో ఆగమైపోయి తెలంగాణ కొన్ని లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ము దోచి ఆగమాగం చేసిపోయినోడు పితనా ఎట్టయితాడండి? ఎట్ట మాట్లాడదు? మీ అభిమానం ఉంటే ముందుకోవచ్చు మీ ఇంట్లో. కానీ తెలంగాణ ప్రజలందరి మీద ఈయన పిత అంటే మేమేటో ఒప్పుకుంటాం. కానీ దాన్ని ఆయన అరెత్తోరే అన్నది ఆయన కాదు, కేసీఆర్ గారిని కాదు. కేసీఆర్ గారిని మంచి గౌరవ మర్యాద ఇస్తాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన అన్నాడు, ఆయన పితాని పిలిచినోడిని అన్నాడు తప్ప వేరే మాత్రం కాదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. ఓకే, యాదగిరి గారు యాదగిరి గారు వినిపిస్తుందా? చెప్పండి, మీకు ఏ విధంగా సబబు అనిపిస్తుంది వ్యాఖ్యలు? ఏంటండి, మీకు ఏ విధంగా సబబు అనిపిస్తున్నాయి ఈ వ్యాఖ్యలు అంటున్నా? ఇప్పుడు కేసీఆర్ గారు జాతిపిత అనే విషయం మన తెలంగాణ సమాజం మొత్తం అంటుంది, కానీ ఒక రేవంత్ రెడ్డి గారికి మాత్రం జాతిపిత లాగా, కాంగ్రెస్ పార్టీ వారికి జాతిపిత లాగా కనబడతలేదు. ఎందుకంటే ఊర్లో అన్నారు ఆయన జాతిపిత అని. సతీష్ గారు ఒక్క నిమిషం ఆగాలి. సతీష్ గారు చెప్పండి, ముందు తీసుకురండి. సతీష్ గారు ఇప్పటిదాకా టైం ఇచ్చాను, ఒక నిమిషం ఆగాలి. యాదగిరి గారు మాట్లాడుతున్నారు. యాదగిరి గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ టర్న్ వచ్చి మరి మీరు మధ్యలో మాట్లాడొద్దు, చెప్పండి. సరే, ఇప్పుడు సతీష్ అన్న మాట్లాడేటప్పుడు నేను మధ్యలో ఏం మాట్లాడలేదు. చెప్తున్నా, ఒకవేళ సతీష్ అన్న నేను చెప్పాలనుకుంటే సతీష్ అన్న ఒక్క మాట కూడా మాట్లాడనివ్వను. ఎందుకంటే సరే మనం చెప్పేది ప్రజలకు అర్థం కావాలి కాబట్టి. సరే, సతీష్ అన్న కూడా మా సోదరుడే, మా కుటుంబ సభ్యుడే, మా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయిన కుటుంబ సభ్యుడే ఆయన. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తుండు కాబట్టి ఆయన డైరెక్షన్ లో మాట్లాడవలసిన సందర్భం ఏర్పడ్డది. కానీ ఒక రోజు ఆయన కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిపోయిన సతీష్ అన్ననే ఈ రోజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. వాస్తవాలు చెప్పాలంటే ఈ రోజు 60 సంవత్సరాల తెలంగాణ కళను సాకారం చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలు ఒక కేసీఆర్ గారి కుటుంబ సభ్యులకు నీళ్లు రాకుండా పోలేదు, కేసీఆర్ గారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు రాకుండా పోలేదు. కానీ నీళ్లు, నిధులు, నియామకాలలో ఉమ్మడి రాష్ట్రంలో
ఆంధ్ర వాళ్ళ పెత్తందారితోటి తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి తన పదవులకు పార్టీలకు రాజీనామా చేసి గడ్డిపోసతో సమానంగా రాజీనామా చేసి ప్రత్యేక ఒక ఉద్యమ పార్టీని ఏర్పాటు చేసి ఒక ఉద్యమాన్ని తెలంగాణ పార్టీ టిఆర్ఎస్ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి ఒక ఉద్యమ పార్టీని ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ఆ రోజు సందర్భాన్ని బట్టి అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అన్ని పార్టీలను ఏకం చేసి ఆ పార్టీలకు జేఏసీ చైర్మన్ గా కోదండరామ్ గారిని నియమించిందే కేసీఆర్ గారు. అది మర్చిపోతుడు ఆ రోజు కేసీఆర్ గారి పక్కనే ఉన్నాడు మన సతీష్ అన్న. కానీ ఈ రోజు అసలు ఏం మాట్లాడుతున్నారో సందర్భం కూడా కాకుండా ఎక్కడో పోయి ఒక నాయకుని సభలో పోయి రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో జాతి పితనా అని చెప్పేసి అవమానకరంగా మాట్లాడడం అనేది ఒక ముఖ్యమంత్రి హోదాకు ఆయనకు తగదు. అంతకు డబల్ గా మాట్లాడడానికి తెలంగాణ పౌరులు సిద్ధంగా ఉన్నారు. కానీ మేము క్రమశిక్షణ గల కార్యకర్తలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి ఎంత మాట్లాడాలో అంత మాట్లాడుతున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ భాష సరిగా లేదని హార్డ్వార్ స్కూల్లో పోయి ఇప్పుడు 10 రోజులు 15 రోజులు తెలంగాణ రాష్ట్రాన్ని గాలికి వదిలేసి పోయి అక్కడ పోయి చదువుకున్న చదువు ఇదే నాయన. ఒక ముఖ్యమంత్రి గారును తెలంగాణ ప్రజల ఆకాంక్షను తీర్చిన గొప్ప నాయకుడిని అన్ని వర్గాల ప్రజలను ఈ దేశంలోనే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలను అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అందించి అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చిన గొప్ప నాయకుడు. రైతుల కోసం రైతు బంధు అని చెప్పి రైతు బీమా అని చెప్పి కాళేశ్వరం అనే గొప్ప ప్రాజెక్టు కట్టి అదేవిధంగా బీసీలకు బీసీ బంధు అని చెప్పేసి గొల్ల కుర్మలకు గొర్రెలు అని చెప్పేసి ముదిరాజులకు చాప పిల్లలు అని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలు ఒక బేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసే కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి కేసీఆర్ కిట్ అని చెప్పేసి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అట్లాంటి గొప్ప నాయకుడిని ఒక కేవలం కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు వాళ్ళ కుల సభ్యులకు ఆ పథకాలను అమలు పరచలేదు కేసీఆర్ గారు. ఒక్కసారి మన సతీష్ అన్న ఒకసారి దాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి మాటలు నడవకు సతీష్ అన్న, మీరు ఇప్పటికైనా నిజాన్ని గుర్తుంచుకోండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు కేసీఆర్ గారు అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి బాటలో ముందుకు నడిపిండు. భారతదేశంలోనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దిండు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాల ప్రజలు కూడా మాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలు కావాలని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అది మర్చిపోవద్దు. ఎందుకంటే ఏదో మేము చెప్తున్నాం కదా కాంగ్రెస్ పార్టీ లైన్ లో మాట్లాడాలని మాట్లాడితే అది తప్పు. మిమ్మల్ని ప్రజలు క్షమించరు. ఈ రోజు నిజానికి భారతదేశం గర్వించదగ్గ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి ఢిల్లీ మెడలు వంచి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ సాధించిన గొప్ప నాయకుడు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత దానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అనేక వర్గాలను అభివృద్ధి చేసిన నాయకుడిని పట్టుకొని జాతి పితన ఏ జాతికి జాతి పిత ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి కళ్ళు కనబడతలేవా? ఏ జాతికి చేసిండు? తెలంగాణ ఆయన జాతి కోసం తెలంగాణ సాధించిండా? అన్ని జాతులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జాతులు సబ్బండ వర్గాలకు సంబంధించిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు. ఈ రోజు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధిస్తేనే ఈ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఖబర్దార్, ఇంకోసారి నోరు జారితే మాత్రం మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా అడుగు పెట్టనీయమని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఓకే జయరాం గారు చెప్పండి. జయరాం గారు, ముందుగా అయితే కూడా మరి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు? తెలంగాణలో ఒక హాట్ టాపిక్ గా మారాయి ఈ వ్యాఖ్యలు అనేవి. అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే దీంట్లో 2 అంశాలను మనం విడివిడిగా చూడాలండి. ఒక అంశం వచ్చేసేమో జాతిపిత, ఇంకొకటి వచ్చేసేమో రాజకీయం. ఈ రెండింటిని విడదీసి చూస్తే తప్ప విషయం అర్థం కాదు. ఇప్పుడు రాజకీయంగా ఎదగాలంటే ఏం చేయాలి అనేది విషయాన్నేమో రేవంత్ పడుతున్న ఆరాటం. అదే రాజకీయంగా బతకాలంటే జాతిపితగా ఎలా క్లెయిమ్ చేసుకోవాలనేది బీఆర్ఎస్ ఆరాటం. ఇది రాజకీయాల కోసం ఆరాటం. అసలు జాతిపిత అనే వాళ్ళు ఉన్నారా అనేది ఓ ప్రధాన ప్రశ్న. ఫస్ట్ జాతిపిత ఉన్నారా అనేది మాట్లాడుకుందాం. తెలంగాణకు జాతిపిత అని చెప్పాలనుకున్నప్పుడు 1969 ఉద్యమానికంటే ముందు కూడా ఈ భారత రాజ్యాంగాన్ని రచించిన కానించి మొదలు పెట్టాలి. ఎందుకంటే చిన్న రాష్ట్రాలు కావాలి, చిన్న రాష్ట్రాలతోని అభివృద్ధి సాధ్యము, చిన్న రాష్ట్రాలతోని పాలన
డీసెంట్రలైజ్ అవుతుంది. డీసెంట్రలైజ్ అవడంతోనే అభివృద్ధి ఉండాలి, అభివృద్ధి అనేది సెంట్రలైజ్ ఉండాలి అనే దాన్ని పాలన సెంట్రలైజ్ ఉండాలి, అభివృద్ధి డీసెంట్రలైజ్ అవ్వాలి అనే దాన్ని అంబేద్కర్ గారు రాసిండ్రు. సో ఇప్పుడు జాతిపిత అని అనుకున్నట్టయితే ఈ దేశానికి ఈ రాష్ట్రాలను ఇలా ఉండాలి అనేది సూచన చేసింది అంబేద్కర్ గారిని జాతిపిత అందామా అనేది ఒక ప్రశ్న. అక్కడ నుంచి వచ్చేసి ఇంతకుముందు మా సతీష్ అన్న చెప్పినట్టుగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తన సర్వస్వం కోల్పోయి రాజకీయాలకు కూడా దూరంగా ఉండేసి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొని అహర్నిశలు కష్టపడి లాస్ట్కు ఉన్న ఇంటిని కూడా తెలంగాణ ఉద్యమానికే జల సౌధం లోపల సమర్పించిన ఒక మహోన్నతమైన వ్యక్తి, పద్మశాలి కులానికి సంబంధించిన బీసీ బిడ్డ ఈరోజు జాతిపిత అందామా అనేది ఒక అంశం. మరొక అంశం వచ్చేసి ఇక్కడ జాతిపితగా కావాలంటే మన జయశంకర్ గారు తెలంగాణ విధానపరమైన విధి విధానాలను రచించి తెలంగాణ కోసము విద్యార్థి దశ నుంచి ప్రొఫెసర్ దశ వరకు తెలంగాణ కోసమే తన జీవితాన్ని పణంగా పెట్టేసి కనీసము భార్యా బిడ్డలు లేని జీవితాన్ని అనుభవించేసి చివరికి తెలంగాణకు దగ్గరగా ఉన్న కొద్ది రోజులలోనే ఆయన చనిపోవడం అనేది బాధాకరమైన విషయము. ఆయన అనునిత్యం తెలంగాణ అంశాన్నే నరనరాల్లో జీర్ణించుకునే ఉద్యమాన్ని లైవ్ లో ఉంచేసిన ఆయన తోటి సమకాలికులు, ఆయనతోని పనిచేసిన అనేక మందిని అందామా జాతిపిటని ఈరోజు జయశంకర్ గారిని అందామా అనేది ఒక ప్రశ్న. లేదు, ఈరోజు ప్రాణాలను తృణప్రాయంగా సమర్పించేసి తెలంగాణ కోసము తెలంగాణ ఆశయాల అడుగడుగున ప్రాణాలు కోల్పోయిన ఆ బిడ్డలను కన్న తల్లిదండ్రులు అందామా, ఆ బిడ్డలను అందామా? ఇంకా చెప్పాలంటే ఈరోజు అనేక మంది తెలంగాణ కోసం అసలు బాధిన వాళ్ళు ఉన్నారు. ఎవరు జాతిపిత అని అడుగుతాం. కానీ అది కాదు, బీఆర్ఎస్ మనుగడ కావాలి అనుకుంటుంది. జాతిపిత అంటే ఇది కాదు. ఇప్పుడు రాజకీయం అనేది ఎలా ఉంటుందంటే బీఆర్ఎస్ బ్రతకాలి అంటే మనుగడ సాధించాలి అంటే కాంగ్రెస్ వచ్చేమో చంపిన లిస్టులో పెట్టాలి, బీఆర్ఎస్ వచ్చేమో సాధించిన లిస్టులో ఉండాలనే ఉద్దేశంతో తన తండ్రిని కేటీఆర్ ఒక మీటింగ్ లోపల అనేక సందర్భాల లోపల కేటీఆర్ ఏం చెప్తాడంటే నా తండ్రి జాతిపిత అని చెప్పుకుంటాడు. అంటే కేటీఆర్ దుస్థితి ఎంతవరకు వచ్చిందంటే తండ్రిని జాతిపిత చేయకపోతే తనకు రాజకీయ వైభోగం రాదు, రాజకీయ జీవితం లేదు అనేది ఒక కేటీఆర్ విధానం. రేవంత్ విధానం ఏంది అంటే జాతిపితను కనుక కేసీఆర్ అంటే నన్ను దొంగ అంటారేమో, నన్ను 420 అంటారేమో, ఎందుకంటే దొంగగా ముద్రేసి జైలుకు పంపించేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన నన్ను రేపు నన్ను దొంగగా చూస్తారేమో తెలంగాణ నన్న భయభ్రాంతులతోని రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు. అంటే నువ్వు జాతిపితవు కాదు భయ్, నువ్వు మామూలుడివే, నువ్వు దొంగవే నేను దొంగమే, నువ్వు దోసుకున్నావు నేను దోసుకుంటున్నా అంటే బాగుండేది. రేవంత్ అనాల్సిన మాట ఏంటంటే మనం దొంగలమే, నీ ప్రభుత్వం దొంగతనం చేస్తుంది, నా ప్రభుత్వం కూడా దొంగతనం చేస్తున్నది, నువ్వు దోసుకున్నావు నేను దోసుకుంటున్నా అని చెప్తే బాగుండేది, కొంచెం నీతిగా ఉండేది, ధైర్యంగా ఉండేది. ఆ దమ్ము రేవంత్కు లేదు. ఈ రోజు దోసుకున్న లిస్టు లోపలేమో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పెట్టేసి నీతి మంత్రుల లిస్టులో ఏమో రేవంత్ ఉంటాడు. అది కాదు కదా, నీతి మంత్రుల లిస్టులో రేవంత్ ఎట్లుంటాడు? తెలంగాణను ఒడిసిపట్టి దోసుకునే లిస్ట్ లోపల ఇద్దరు ఉన్నారు. ఇద్దరికి కులాహంకారం ఉంది, కుల మదం ఉన్నది, కుల బలుపు ఉన్నది, ప్లస్ రాజకీయ అవసరాలు ఉన్నాయి, దోపిడి ఉన్నది, వాళ్ళ కుటుంబం ఉన్నది, వనుమున వాళ్ళకు ఈరోజు కులాహంకారం అనేది ఉన్నది. ఈరోజు వెలమ కులంలో పుట్టిన వాళ్ళందరికీ ఆ భావంతం లేరు, రెడ్డి కులంలో ఉన్న వాళ్ళందరూ ఆ భావంతం లేదు. మా వెంకరెడ్డి అని ఉన్నాడు, గంగపురం వెంకరెడ్డి అన్న, మేము చాలా ఒక తల్లి పుట్టినట్టుగా ఉంటాం. మేము ఆయన రెడ్డే కదా, రెడ్డి బిడ్డే కదా. ఆయన విద్యార్థి దశ నుంచి ఉన్నాడు, ఆ తర్వాత కోదండరాంతో పనిచేసిండు, ఆ తర్వాత ఉద్యమాలతో పనిచేసిండు, ఆ తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యిండు. మరి ఆయనకు లేదు కదా. అంటే ఈరోజు ఎప్పుడు కానీ రేవంత్ దగ్గర కానీ, నీకు రేవంత్ కుటుంబం దగ్గర కానీ, కేసీఆర్ దగ్గర కానీ, కేసీఆర్ కుటుంబం దగ్గర ఆ బలుపు అహంకారము కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అంటే ఈరోజు మీ దోపిడీని కప్పిపుచ్చుకోవడానికి జాతిపితాన్ని ఒకరు క్లెయిమ్ చేస్తే కాదా అని ఇంకొకరు బురద పోయాలి. దీనివల్ల ప్రజలకు ఏమొస్తుంది? కేసీఆర్ జాతిపిత అయితేంది కాకపోతేంది, కేసీఆర్ ప్రజలు కేసీఆర్ దోపిడీ చేసిండు,
కేసీఆర్ కులము కులాహంకారము ఉంది అని చెప్పేసి ఓడగొట్టేండు. ప్రజలు నిర్ణయించారు కదా, ఇక జాతిపీఠ అయితేంది కాకపోతుంది ఎవరికి ఉపయోగం? ఈరోజు నిన్ను నమ్మి నీ మాటలు నమ్మి చేస్తే నువ్వు చేస్తున్నది అదే కదా. కేసీఆర్ కుటుంబం చేస్తే ఈరోజు కులాన్ని తన కీలక పొజిషన్లో పెడితే ఈరోజు నీ కుటుంబం కులం కూడా నీ కొంతమంది నీ వ్యక్తులు కులం మొత్తాన్ని నువ్వేం బాగుపరచలేవు. ఇంకా అట్లా చెప్తే కేసీఆరే బెటర్ నీకంటే. ఆ కులాన్ని తీసుకొచ్చి మొత్తాన్ని తీసుకొని జొరగొట్టిండు. నీ కులాన్ని నువ్వు జొరగొట్టావు, అట్లనే చేసినావా? నీ దమ్ముంటే రెడ్డి బిడ్డలు ఈరోజు నాకు తెలిసిన బిడ్డలు ఆకలితో అలవాటిస్తున్నారు. నీ దమ్ముంటే వాళ్ళకి అన్నం పెట్టు. నీ చేత అయిందా? కేసీఆర్ చేసిండు ఆ పని. ఎక్కడెక్కడైతే భూములు ఉన్నాయో ఆ భూములన్నీ వెలమల్లో ఈ పేర్ల మీద రాసిచ్చిండు. కాదని వస్తా అవునా కాదా నాకంటే పెద్ద అయినా వెంకటరెడ్డి అని చెప్పాను. ఆ కులానికి ఆ కులంలో పుట్టినందుకు చేసిండన్నమాట. డెఫినెట్ గా జాతిపిటనే వెలమ జాతికి జాతిపిట. చలో నువ్వు రెడ్డి జాతికైనా జాతిపిటవుగా, నీకు కాదు కదా. నీకు అది లేని, నీకు అంత సినిమా లేదు. నీకు నువ్వు దోసుకోవడము, నువ్వు తినడం, నువ్వు సరిపడం, నీ కుటుంబం సరిపోయింది. మా సతీష్ అన్నకి ఏమైనా పెట్టినావా? ఆయన ఉద్యమాల నుంచి వచ్చిండు, త్యాగాలు చేసిండు, కొట్లాడిండు, విభేదించుడు కేసీఆర్ ను, వచ్చిండు, ఏం తెచ్చిండు? ఏమి లేదు. ఈరోజు ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి కారు లేదు. మరి ఎట్లా? మా మల్లెపక్క యాదగిరికి ఏమైనా తెచ్చిందా? అంటే ఈరోజు ఈ ఇద్దరి అహంకారము, ఇద్దరి అవసరాలు రాజకీయాలు. ఒకరు దొంగ అనాలే, ఇంకొకరు వచ్చి గది దొంగ అనాలే. ఇద్దరు దొంగలైనప్పుడు ఎవడు ఏదైతే ఏం ప్రయోజనం? దీని నీతి ఎవరికి ఉంది? రేవంత్ గాని ఏదైనా నీతిగా నేను ప్రభుత్వాన్ని ఏలుతున్నా అనేది నీకు లేదు. నీతిగా ఏలలేదనే కదా ప్రజలైన చీకొట్టింది. ఆయన జాతిపిత అనుకుంటేంది, కాకపోతేంది. ఎవడికి ఉపయోగం? మా కోదండరామ్ గారు పనిచేశారు, ఆయనకి ఏం ఊరగా పెట్టిండ్రు కనుక ఇట్లా ఎమ్మెల్సీ ఇచ్చినట్టే పీక్ పడేసిండ్రు. ఏం ప్రయోజనం? ఆయనకి ఇచ్చినట్టే ఇప్పుడు ఆయన కక్కలేడు, మింగలేడు. మేము చెప్తున్నాగా, మా ఎంకన్నా చెప్తాడు అదే విషయం. ఇట్లా చేతిలో పెట్టిండ్రు, నీ అమ్మ చేయి మీద కూడా జారిపోయేటట్టు. ఏం ప్రయోజనం? నువ్వు కావాలనుకుంటే ఇయ్యలేవా రేవంత్? అది కాకపోతే ఇంకోటి, నీ అమ్మ ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ ఇప్పుడే, ఎమ్మెల్సీ తర్వాత చేద్దాం, ముందు మినిస్టర్ నీ దగ్గర మన విద్యాశాఖ అయ్యి నీకంటే గొప్పోడు కదా, తెలివికల్లోడు కదా, చదువుకున్నాడు కదా, జ్ఞానం ఉన్నాడు కదా, యుద్ధం చేసినాడు కదా. అది చెయ్యాడంట. అది చెయ్యొద్దు మనం. అయిపోద్దు ఊరికే మాటలు చెప్పాలి. అంటే ఈ రోజు ఇద్దరు తోడు దొంగలు రాష్ట్రాన్ని దోసుకుంటూనే ఉన్నారు. ఒకరు వచ్చేసేమో కేసీఆర్, మరొకరు వచ్చేసి రేవంత్. నా మీద ఎన్ని కేసులన్నా పెట్టుకోబాయి, ఐ డోంట్ కేర్ అట్ ఆల్. ఇవి నిజాలు కాదా? తెలంగాణ ప్రజల ముందు మీ క్యారెక్టర్ని పెట్టండి, తెలంగాణ ప్రజలు ఏం చెప్తారో విందాం. మీ ఇద్దరికి దమ్ముంటే అందులో నేను స్పీచ్ ఇస్తా. ఇగో ఇద్దరు మహానుభావులు, నేను సాష్టాంగ నమస్కారాలు చేయాలనుకుంటున్నాను. ఈ రాష్ట్రానికి జాతిపిత ఎవరయ్యారా అని నేనే కాళ్ళు మొక్కుతాను. మీ ఇద్దరి నన్ను తిడతారా, మిమ్మల్ని తిడతా? నీకు సిగ్గులేదా అన్న నువ్వు వాళ్ళ కాళ్ళు మొక్కుతావు అంటారా? లేదా అన్నా నన్ను ఇద్దరు కాళ్ళు మొక్కిన చాలా గొప్పోడు అంటారా? చూద్దాం. మీ కాళ్ళకు నమస్కరించి జనాలకు చెప్తాను నేను. మీకు ఆ దమ్ముందా? అంటే ఈరోజు రాజకీయంగా బతకడం కోసము ఆడుతున్న డ్రామానే తప్ప ఎవడికి పితలు గారు. నాకు నా అయ్యనే పిత. నా రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళు అనేక అంబేద్కర్ నుంచి మొదలుకుంటే ఈరోజు లాస్ట్ అసుర్లు బాసిన వ్యక్తులు అనేక మంది ఉన్నారు. వాళ్ళను నేను అనుకుంటాను తప్పితే ఈ రేవంత్ రెడ్డి చెప్తేనే నాకు తెలుసా? రేవంత్ రెడ్డి గారిని ఇంకా ఎక్కువ తెలుసు నాకు. కేసీఆర్ నేను నమ్ముతానా? నమ్మకనే కదా రేవంత్ రెడ్డిని గెలిపించింది. అంటే ఈ ఇద్దరు చేస్తున్నది ఏంటంటే నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అంటున్నారు. ఇద్దరు చెప్పింది కరెక్టే. కేసీఆర్ చెప్పేది కరెక్టే, కేసీఆర్ చెప్పేది కరెక్టే, రేవంత్ చెప్పేది కరెక్టే. ఈ ఆయన దొంగ అంటే ఈయన దొంగ అంటున్నారు. దొంగల జాబితాలో ఇద్దరు ఉన్నారు, దోపిడీ జాబితాలో 2 ప్రభుత్వాలు ఉన్నాయి, దోసుకునే ప్రయత్నం లోపల ఇద్దరు ఉన్నారు. ఒకరు గొర్రెలు తినే వాళ్ళు పోతే ఇంకొకరు బర్రెలు తినే వాళ్ళు వచ్చిందని ఈరోజు కాంగ్రెస్ లో ఉన్న పెద్ద నాయకులే అంటున్నారు. మేము అనట్లేదు ఆ మాట. మా ప్రభుత్వంలో ఉన్న దోపిడీ ఎక్కలేదని మీ ప్రభుత్వంలో ఉండే నాయకులు వాళ్ళ పిల్లలు వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నారు. అయ్యా మరి దాన్నేమనాలే? గొర్రెలు తినటోడు పోయిండు, బర్రెలు తినటోడు వచ్చిండు. ఇక తింటనే ఉన్నారు. ఈరోజు కింది కులాలకు మీరేమన్నా ఇచ్చిండ్లా? శ్రామిక కులాలకు మీరేమన్నా ఇచ్చిండ్లా? ప్రొడక్టివ్ కులాలకు మీరు ఏమైనా పెట్టిండ్లా?
ఓకే. ఏం పెట్టిండ్రు? రైతులకు ఏమి ఇచ్చిండ్రు? ప్రజలకు కూలీనాలు చేసింది పండిస్తున్న లేదంట వాళ్ళకి రెండు ఏమి? ప్రభుత్వాలు కూడా. జీరో మ్మ్. జీరో జీరో. ఓకే, రైట్. వెంకటరెడ్డి గారు, చెప్పండి. వెంకటరెడ్డి గారు మీరేమంటారు? మరి జయరాం గారి మాటలతో మీరు ఏకీభవిస్తారా? వాస్తవమే మేడం. ఇప్పుడు ఆయనకి ఎవరు జాతిపిత, ఎవరిచ్చినారు? వాళ్ళంతా వాళ్ళు అనుకొని, ఆ కుటుంబ సభ్యులు నలుగురు కార్యకర్తలు అనుకొని జాతిపిత అనేటువంటి దానికి బిరుదు ఇచ్చినాము అంటే అది ఏ రకంగా అంటున్నా. ఆయన ఎన్ని కేసుల్లో ఇరుక్కుని ఉన్నాడు ఇప్పుడు? సరే, వాస్తవాలా కాదా రేపు నిరూపించబడతాయా లేదా అనేటువంటిది. కాబట్టి ఇవల్ల 11 సంవత్సరాల తర్వాత కేసీఆర్ కేంద్రంగా జాతిపిత అనేటువంటి చర్చ జరగడం అనేటువంటిది దారుణమైన అంశం. ఏం చేసిండు? రాజకీయ అవసరత. అదే ఇప్పుడు ఏం జరిగింది? ఆయన చేసింది ఏంది? ఆయన సావు నోట్లో తలకాయ పెట్టిండంట, తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిండంట. ఏం జరిగిందో ఖమ్మం హాస్పిటల్లో ఆయన జాయిన్ చేసినప్పుడు రోషే గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అక్కడ జరిగింది ఏందో తెలుసు అందరికి, డాక్టర్లకు తెలుసు, అందరికి తెలుసు. పక్కనే ఉండదు. అదే కాబట్టి ఇది ఒకవేళ మీరు తెలంగాణలో కొంత పాత్ర వహించిన మాట వాస్తవం. ఆ పాత్రకి సరిపడేట్టుగా 10 సంవత్సరాలు మీ కుటుంబ సహితంగా మీరు పదవిలో ఉన్నారు, సంపాదించుకున్నారు, రాజభోగాలను అనుభవించినారు, అన్నీ చేసినారు. సరిపోదా? ఒకవేళ చేసింది గాంధీజీ ఏమైనా ఇచ్చినామా? గాంధీ ఏమైనా ప్రధానమంత్రిగా అయినాడా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినాడా? ఆయన అనుకుంటా కాకపోయే వాళ్ళ. కాబట్టి సర్వము త్యాగం చేసి ప్రజల కోసం ఉన్నటువంటి వ్యక్తిని ఒకవేళ ఆ రకంగా భావిస్తే బాగుంటుంది. కానీ జాతి, ఏ జాతి? మొత్తం దేశ జాత, తెలంగాణ జాత, వాళ్ళ జాత, ఈ సమస్యలన్నీ వస్తాయి. కాబట్టి ఇవాళ చర్చను పక్కదోవను పట్టించడానికి రెండు ప్రభుత్వాలు విఫలమైనటువంటి ప్రయత్నాల్లో ఉన్నవి. రెండు ప్రభుత్వాలు ఏమి చేయలేనటువంటి ఒక నిస్సహాయ పరిస్థితి లోపల ఇవాళ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. కాబట్టి ప్రజల మైండ్ సెట్ను డైవర్ట్ చేసేటువంటి దాంట్లో ఇవాళ తీసుకుపోతున్నట్టు. నిజంగా చర్చ ఏం జరగాల? ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది, చర్చ జరగాల. మీరు ఇచ్చిన హామీలు ఏంది, అవి ఎంతవరకు వచ్చినాయంటే చర్చ జరగాల. మీరు ఎక్కడ వైఫల్యాలు ఉన్నాయి అంటే చర్చ జరగాల. 2,500 రూపాయలు ఇస్తామని ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరం లోపల ఇస్తామని ఇవ్వలేదు. ఉద్యోగస్తులు చనిపోతున్నారు. పదవి విరమణకు సంబంధించినటువంటి వాళ్ళకు చెల్లించవలసినటువంటి పెన్షన్ కు సంబంధించినటువంటి అంశములు చెల్లించకపోతే ఇప్పటి వరకు 40 మంది చనిపోయినారు మానసిక క్షోభతోని. ఒక్క డిఏ ఇచ్చి 30 వాయిదాల్లో చెల్లిస్తున్నారు. మీరు చేసింది ఏంటి అంటున్నా? మీరు చేసిన రైతు బంధు అయితే మర్చిపోయేటట్టు చేసినారు. అది ఎన్ని వాయిదాలు ఇవ్వలేదో, ఎన్ని వాయిదాలు ఇచ్చినారో కూడా మనకు అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు రైతు భరోసాను మీరు రకరకాల వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు చర్చను పక్కదోవను పట్టించడానికి అసలు కేసులు మీరు ఇంత మాట్లాడడం ఎందుకు మేడం? మీరు ఇప్పుడు 100 మీటర్ల లోతు పాతి పెడతా అంటున్నాడు అప్పుడప్పుడు ఆయన, మొత్తం బీఆర్ఎస్ పార్టీని వాళ్ళందరినీ కూడా. అసలు మీ దగ్గర ఉన్న కేసులు 5-6 కేసులు ఉన్నాయి కదా, వివిధ దేశాల్లో ఉన్నాయి కదా. ఈ కార్ రేసింగ్ రెడీ ఉంది కదా. ఒక అరవింద్ కుమార్ గారికి డిఓపీకి పర్మిషన్ రావాలి కదా. మరి చూసి చేసి దర్యాప్తు చేసి కాళేశ్వరాన్ని 2 సంవత్సరాల తర్వాత ఎందుకు సిబిఐకి ఇచ్చినారు? మొదలు ఎందుకు ఇవ్వలేదు? గొర్రెలకు సంబంధించినటువంటి కేసు ఏమైంది? విద్యుత్ శక్తి కొనుగోలు కేసు ఏమైంది? ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కేసీఆర్ మీద ఒక్క యాక్షన్ తీసుకోలేదు, ఒక్క ఎఫ్ఐఆర్ జారీ చేయలేదు, వాటి గురించి మాట్లాడలేదు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. లాస్ట్ 6 months నుంచి ఛాలెంజ్ చేస్తా, తిట్టడమే తప్ప ఏ ఒక్క కేసులో కూడా మీరు మీ ఇదే శిక్ష అనుభవిస్తారని చెప్పి వాటి మీద దర్యాప్తు చేస్తున్నటువంటిది. ఏంటంటే దర్యాప్తు జరుగుతుంది అనగానే సరిపోతుందా? దాని మీద చూడాలి కదా, చేయాలి కదా అనేటువంటి టైంపాస్ ముచ్చట్లు మాట్లాడుతున్నారు. రెండు పార్టీలు అవగాహనతోనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి సందర్భం. నిజానికి మున్సిపల్ ఎన్నికల్లో జరగాల్సింది ఇదా కాదా చర్చ? అన్ని టీవీల్లో ఇవాళ ఈ చర్చను తీసుకొస్తున్నారు కదా, కాదు కదా. మున్సిపల్ ఎన్నికలు పట్టణ ప్రజలు, మేధావులు, విజ్ఞులు, ఆలోచన పరులు, ఉద్యోగస్తులు, రిటైర్ అయినటువంటి వాళ్ళు, సమాజం గురించి అవగాహన ఉన్న వాళ్ళ రేపు తీర్పు అనేటువంటిది వాళ్ళకి అర్థం కాలేదా? ఇప్పుడు వీళ్ళు ఏం చేసినారు, వాళ్ళు ఏం చేసినారు, వీళ్ళు ఏం చేసినారు. కాబట్టి ఈ రెండిటి మధ్యన ఇవాళ మొత్తం తెలంగాణ సమాజం ఒక ప్రయత్నంలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వైపు మనం చూస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి నిర్ణయంలో సుమారుగా అటువంటి ఆలోచన రావడం అనేటువంటిది మాకున్నటువంటి సిమ్టమ్స్ కనపడుతున్నటువంటి పరిస్థితి. ఈ రెండు పార్టీలు అయిపోయినవి. ఆయన 10 సంవత్సరాలు ఏం చేసినాడు, ఈయన 2 సంవత్సరాలు అంతకంటే దరిద్రం చేసినాడు. అప్పుల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. నెలకు 10,000 కోట్ల అప్పులు తీస్తే తప్ప ప్రభుత్వ భూములను అమ్మితే తప్ప జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఏ ప్రభుత్వం అయితే ఇచ్చిన వాగ్దానాల్లో కనీసం 50% అన్న అమలు చేయాలి కదా. మీరు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఏమి ఇచ్చినారు? జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏమి ఇచ్చినారు? ఆయన అదే చేసినాడు, ఆయన దాడి అదే పెట్టినాడు. ఆధిపత్య అహంకార పూరితమైనటువంటి ఆలోచన విధానాలతోని కేసీఆర్ చేసింది అదే. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు డాక్టర్ సాబ్ అన్నట్టు రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తున్నది అది.
కాబట్టి ఇది మంచిది కాదు తెలంగాణ సమాజానికి. ఓకే. ఇప్పుడు మీకు అధికారం ప్రజలు ఇచ్చినారు, పరిపాలన చేయండి, ఇబ్బందులుంటే ప్రజలకు చెప్పండి, సహకరిస్తారు ప్రజలు. కాబట్టి మీరు వైఫల్యాలను పక్కదోవన పట్టించేటువంటి ప్రయత్నం లోపల బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆడుతున్నటువంటి ఒక పెద్ద డ్రామా, కలర్ఫుల్ ఈస్ట్మన్ కలర్ఫుల్ సినిమా లాగా దీన్ని రోజు రోజుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నాళ్ళు తిరుగుతారండి? ఇప్పుడు వాళ్ళైనా వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజలు ఒక తీర్పు ఇచ్చినారు, లోకసభలో ఒక్క సీటు గెలవలే. ఇప్పుడు పార్టీ పరంగా జరిగినటువంటి సర్పంచ్ వదిలేండి మేడం, తెలంగాణలో కాంగ్రెస్ 2023లో ఏర్పడ్డ తర్వాత 64 సీట్లు వచ్చిన తర్వాత లోకసభ ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ 8 సీట్లు, కాంగ్రెస్ 2 సీట్లు గెలిచింది పార్టీ గుర్తింపు మీద. ఆ తర్వాత వచ్చినటువంటి ఏదైతే ఉందో ఎమ్మెల్సీ ఎన్నికల లోపల మేము 2 సీట్లు మేము గెలవడం జరిగినటువంటిది. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి పార్టీ పరంగా. కాబట్టి బ్రహ్మాండంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. మోదీ గారి పాలన వైపు తమ యొక్క మద్దతును కొనసాగించేటువంటి ఆలోచన లోపల తెలంగాణ సమాజం ఉంది అనేటువంటిది స్పష్టంగా మాకు వస్తున్నటువంటి సమాచారము, వివరాలు. రేపు మీరు అదే చూడబోతారు అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నటువంటి గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ చేసింది అదే, ఇప్పుడు 2.5 సంవత్సరాల్లో రేవంత్ అంతే కదా వెంకటరెడ్డి గారు అన్నారు. కాంగ్రెస్ అదే విధంగా బీఆర్ఎస్ 2 పార్టీలు కలిసి ఒక డ్రామా లాంటివి సృష్టిస్తున్నాయి, తెలంగాణ ప్రజలను ఒక డైవర్ట్ పాలిటిక్స్ అనేవి చేయడం జరుగుతోంది అంటూ కూడా మనకి వినిపిస్తున్న వాదన. సతీష్ గారు మీరేమంటారు? 2 పార్టీలు కూడా చేసింది ఏం లేదు, గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ చేసింది అదే, ఇప్పుడు 2 సంవత్సరాలు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ చేస్తుంది కూడా అదే. మొత్తంగా చూసుకుంటే 2 పార్టీలు తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయనే వాదన అయితే వినిపిస్తోంది. మీరేమంటారు? ఇప్పుడు ఒక్కటి మేడం, మనం గమనిద్దాం, తెలంగాణ రాష్ట్రం 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోతున్న సమయంలో 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ చేతికి వచ్చింది. 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్లో 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ఏర్పడింది. వాళ్ళకు అక్కడ రాజధాని నిర్మాణము వాళ్ళ తతంగాలు వాళ్ళకు. మనకే ఇక్కడ రాజధాని ఉంది, అన్ని మనం హైదరాబాద్ నగరం అనేది మనకు మొదటి నుంచి కూడా హైదరాబాద్ రాష్ట్రం కనుక మనకు అన్నిటికీ అన్నిగా ఉన్న ప్రాంతం మనకు వచ్చింది. కేసీఆర్ గారు అదనంగా చేసింది, ఆయన ఉద్యమ సమయంలో చెప్పింది ఏంటి? మా యాదగిరి గారు చెప్పిండు, నీళ్లు నిధులు నియామకాలు. నీళ్లు నాపడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఒకటి కట్టింటారు. 1,00,000 కోట్ల రూపాయలు అంచనా చేసిండ్రు, అది 1,00,000 మొత్తం ముంచుకొని పోయింది. కాకపోతే ఏంటంటే 95,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. 3 సంవత్సరాలు దాన్ని కంప్లీట్ చేసిండ్రు. పుడుక్కున 3 ముచ్చటగా పుడుక్కున కూలిపోయింది. అది ఎంత అసలు ఆ కంపెనీ వాళ్ళు కూడా దాన్ని కట్టిన కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీరు సపరేట్ మళ్ళీ బిల్ సిస్టమ్ మేము చేస్తామనే కూతలు కూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏదైతే నడిచిందో ఆ కాళేశ్వరం డ్యామేజ్ అయిపోయింది. కాళేశ్వరమే కానీ, సుందిలనే కానీ, మేడిగడ్డనే కానీ, మేడిగడ్డ కాళేశ్వరం ఇదంతా మొత్తం అవి 3 బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో 3 కూడా మొత్తం బుడగలు వస్తున్నాయి. 3 అంతా నాణ్యత లేనటువంటి పరిస్థితి ఉందనేది స్పష్టంగా నిపుణులు చెప్తున్న విషయం. మొత్తం తెల్లని చేసి ఏం చేసినాం? ఇక చేసిన వాళ్ళకు శిక్ష పడాలి, చట్టపరంగా ఉండాలి, సిబిఐని ఎంక్వైరీ చేయండి అని చెప్పి పూర్తి రిపోర్టుతోన, రిటైర్డ్ చేసి ఇచ్చిన రిపోర్టుతోన పూర్తిగా దాన్ని మనం సబ్మిట్ చేయడం జరిగింది. సిబిఐ కేసు పెట్టిన చెప్పేసి సిబిఐకి అప్పచెప్పండి, సిబిఐకి అప్పచెప్పండి అని చెప్పేసి అనిపిస్తే వాళ్ళు చేసింది ఏందంటే సిబిఐకి ఇప్పటికీ వాళ్ళు స్వీకరించారు కేంద్ర ప్రభుత్వం. మన అన్న వెంకటరెడ్డి అన్న చెప్తుంది. అసలు వీళ్ళే అంటారు ఏటీఎం అయింది, ఏటీఎం కార్డ్ అయింది కాళేశ్వరం బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రచారం చేసిన వాళ్ళని. ఇప్పుడు మమ్మల్ని ఏదో ఆర్ఆర్ ట్యాక్స్ అని మమ్మల్ని అంటున్నారు. ఇప్పుడు నేను ఒకటే అంటున్నా, రేవంత్ రెడ్డి గారు వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో మొత్తంగా ఒక మనిషిని నేను ఒక వ్యక్తి దగ్గర మాట్లాడుతుంటే వాళ్ళు అంటున్నారు 25 సంవత్సరాల వరకు ఈ బాకీ తెగదు, ఈ బాకీని కట్టుకుంటూనే ఉండాలి ఎవడొచ్చినా సరే. అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి నెట్టివేయబడ్డది తెలంగాణ ప్రభుత్వం. అట్లా నెట్టేసిండు కేసీఆర్ గారు. ఎందుకొరకంటే మిగులు రాష్ట్రంగా ఉన్నది 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ గా ఉన్న ఈ ప్రాంతము ఇప్పుడు 8 లక్షల కోట్ల రూపాయల అప్పు ఏ రకంగా ఏం చేసిండ్రు? 8 లక్షల కోట్ల రూపాయలతో ఏం చేసిండ్రు? కట్టింది ఒకటే కాళేశ్వరం.
ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డికి పర్మిషన్స్ లేవని, అది ఓన్లీ త్రాగునీటి ప్రాజెక్ట్ అని చెప్పేసి అని పెట్టి అది చేసిండ్రు. ఇప్పుడు అది త్రాగునీటి కాకుండా పోయింది, ఇప్పుడు దేనికి కాకుండా పోయి అది ఆగమాగమైంది. దాంట్లో వచ్చింది కూడా అక్కడ డబ్బులు ఉంటే మొత్తం ఆగమాగం అయిపోయింది. ఇక కొత్తగా కట్టిన ప్రాజెక్ట్ ఏంటి మేడం? సెక్రటేరియట్ కట్టి, ప్రగతి భవన్ కట్టి, మరి దీనికి మొత్తం 8 లక్షల కోట్ల రూపాయలు ఏ రకంగా అయింది? ఈ 8 లక్షల కోట్ల రూపాయలు ఎవరు కట్టాలి? ఇంకోటి, ఈయన అధిక వడ్డీకి తీసుకొచ్చిన డబ్బులు, అధిక వడ్డీకి తీసుకొచ్చి అది ఈఎంఐ లేక రాష్ట్ర బడ్జెట్ ఖజానా ఇట్లా పడుతూనే ఉంటుంది, ఆటోమేటిక్గా కట్ అయిపోతూనే ఉంటుంది. నెలకు 18,000 కోట్ల రూపాయలు దీనికి మనకు రకరకాల ట్యాక్స్ల పేరుతో మనకు డబ్బులు వస్తే, దాంట్లో 6,500 కోట్ల రూపాయలు జీతాలకు పోతే, 6,500 కోట్ల రూపాయలు వడ్డీలకు కిస్తులకు పోతే, ఇక మిగిలింది ఎంత మేడం? 5,000 కోట్ల రూపాయలు. ఈ 5,000 కోట్ల రూపాయలతోనే ఈ సంక్షేమ కార్యక్రమాలు, మళ్ళీ ఈ వృద్ధాప్య పింఛన్లు ఇవన్నీ చేసుకుంటా ముందుకు సాగుకుంటూ పోతున్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజు మళ్ళీ ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ముందుకు తీసుకొని అభివృద్ధి యువ నాయకుడు, యువకుడు, తెలివి ఉన్నోడు, ఏ రోజు కూడా అధికారంలో ఉండి వచ్చినోడు కాదు, ప్రతిపక్షంలో ఉండి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అనే వ్యక్తి మంచి తెలివిగా తనకున్న అనుభవంతో ముందుకు తీసుకొని పోతుడు. మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఒక ఐక్యతతోన ముందుకు పోతుడు. మా అనాలిసిస్ట్ వచ్చిన మా అన్న డాక్టర్ గారు జయరామన్న, ఇప్పుడు కేసీఆర్ 8 లక్షల కోట్ల రూపాయలు, 16,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్తో వచ్చిన రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన చదువుకు రేవంత్ రెడ్డిని పెట్టి, మరి రేవంత్ రెడ్డి వచ్చి చేసినది డబ్బు ఏదైతే అప్పు తీసుకొచ్చిందో అవి వడ్డీలకే సరిపోయినవి క్లియర్ గా ఏ ముఖ్యమంత్రి అని చెప్పి నా మైక్ ముందరకు వచ్చి ఇంత వస్తుంది, ఇంత ఉంది, ఇంత వడ్డీ కడుతున్నామని చెప్పేసి ఏ ముఖ్యమంత్రి అని చెప్పి, కనీసం కేసీఆర్ ఏం చెప్పిండు? మన ధనిక రాష్ట్రం, మన దగ్గర దరిద్రం లేదు, మన ధనిక రాష్ట్రం అని చెప్పేసి మాట్లాడిండు. ఇంకెవరైనా కానీ అడుగు ఎందుకు అప్పు తీసుకొస్తున్నావు సార్ అంటే ఒకటే మాట్లాడు, అమెరికా అప్పు చేసింది, జపాన్ అప్పు చేసింది, అన్ని దేశాలు అప్పు చేసినాయి, మనం చేసే తప్పేముంది? అప్పు చేసి పప్పు కూడా తినాలే. తెలంగాణ ప్రజల్ని మంచిగా పప్పు కూడా తినటువంటి తెలంగాణకి 10 సంవత్సరాల కాలం తెలంగాణ ప్రజలు పప్పు కూడా తినలే, అప్పు చేసారు. పప్పు కూడా తిన్నది వీళ్ళ కుటుంబం. ఇప్పుడు వాస్తవానికి తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కు ఫామ్ హౌస్ లేదు, కేటీఆర్ కు లేదు, కవితమ్మకు లేదు, హరీష్ రావుకు లేదు, సంతోష్ రావుకు లేదు, ఎవరు వీళ్ళంతా మొత్తం వాళ్ళ బంధువులకు ఎవరికి కూడా ఆస్తులు లేవు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు వీళ్ళందరికీ ఆస్తులు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎట్లా వచ్చాయి? ఆ మర్మం ఏంది? తెలంగాణ ప్రజల సొమ్మంతా బొక్కిండ్రు. ఇప్పుడు 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ కేసీఆర్ చేతికి తెలంగాణ వస్తే 8 లక్షల కోట్ల అప్పుతారో రేవంత్ రెడ్డి చేతికి అప్పచెప్పిపోయింది. నేను రేవంత్ రెడ్డి చేతికి అప్పచెప్పిపోతే రేవంత్ రెడ్డి ఏం చేయాలి? చూమంతరం ఇట్లా హోం పట్టని చెప్పేసారంటే వస్తాయా? మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఇప్పుడు జిఎస్టి పేరుతోన ఎంత మనకు మన రాష్ట్రం నుంచి పోతుంది? దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు అక్కడ మనం పంపిస్తున్నాము, వాళ్ళు అక్కడికి ఎంత పంపిస్తున్నారు వాళ్ళు చెప్పండి? ఈ రాష్ట్రము భారతదేశంలో లేదా? దీనికి ప్రధానమంత్రి కదా తెలంగాణ రాష్ట్రానికి. దీన్ని వివక్షత చూపెడుతూ మొన్న జరిగిన బడ్జెట్ అసలు ₹1 లేదు. ఇప్పుడు మూసీ నది గురించి పెట్టాం, ఇప్పుడు రకరకాల ప్రాజెక్ట్ పెట్టి ఇంకా పాలమూరు రంగాన్ని జాతీయ హోదా కలిపేయండి అని చెప్పేసి అని పెట్టినాం. ఎందుకండి మా మీద తెలంగాణ ప్రజల మీద బీజేపీ వచ్చేత? టైం లేదు, టైం అయిపోతుంది, అందరికి నాకున్న సమయంలోనే మాట్లాడుతున్నాను మేడం. టైం లేదు, మిగతా వాళ్ళకి కూడా మనం టైం ఇవ్వాలి, అది నేను చెప్పేది. నేనేమంటున్నాను, మేము జయరామన్న ఆ మాట దయచేసి ఎంటికి తీసుకోవాలి. రేవంత్ రెడ్డిని దొంగ అన్న పదాన్ని రేవంత్ రెడ్డి ఏం దోసుకొని తినలేడా? ఏముంది? ఉన్న అప్పులు కట్టలేకనే చచ్చిపోతున్న పరిస్థితి ఉంది. దొంగను కేసీఆర్ అన్నాం. కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పు చేసాడు. మరి రేవంత్ రెడ్డి ఏం చేసి ఎవరు ఆశ పెంచి వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమైనా పదవులు ఇచ్చినా, వాళ్ళ అన్నదమ్ములకి ఇచ్చినా? భవానీ గారు భవానీ గారు ఒక మాట ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు నోరు తెరిస్తే మాకేమొచ్చింది, రూపాయి ఇచ్చిండ్రా, అది ఇచ్చిండ్రా, ఇది ఇచ్చిండ్రా అనేటువంటిది అన్ని రాష్ట్రాలకు ఏ పద్ధతిలో ఉంటుందో ఆ పద్ధతిలో ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేకమైనటువంటి నిధులు, ప్రాజెక్టులు ఏమన్నా ఉంటే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం జరుగుతుంది.
వీళ్ళు నోరు తెరిస్తే మరి కేసీఆర్ అప్పులు చేసిండు అంటున్నారు కదా, కేసీఆర్ అప్పులు చేసినప్పుడు ఇదే బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ఉన్నాడు కదా, నాయకుడుగా ఉన్నాడు కదా, ఇదే చర్చ వచ్చినప్పుడు ఒక ప్రెస్ మీట్ లో మాకు తెలుసు హౌ టు మేనేజ్ ద ఫైనాన్సెస్ అని చెప్పి మాట్లాడేది పెద్దగా ఇద్దరు కూడా. మరి వాళ్ళ అప్పులు ఏం జరుగుతుంది, ఉన్న ఆస్తులను అమ్మేటువంటి కార్యక్రమం లోపల ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. ఆస్తులను అమ్ముకోవడం ఇప్పుడు ఉంటది మేడం. మా ఫాదర్ నాకు 2 ఎకరాలు ఇచ్చిపోయి ఉంటాడు, 2 ఎకరాలు జల్సాలు చేసేటువంటి పద్ధతి లోపల ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నది. తెలియదా వీళ్ళకు, తెలియదా ఇవాళ ఆ ప్రభుత్వం అది ఒక్క నిమిషం. ఇగో హలో చెప్పండి మేడం, ఇప్పుడు సతీష్ అన్న గారు లెక్కలు చెప్తున్నాడు కదా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మిగులు బడ్జెట్ ఉన్నది 10 సంవత్సరాలల్లా 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని చెప్పి కాంగ్రెస్ సోదరుడు చెప్తున్నాడు కదా. మరి వాళ్ళకి నిజంగా వీళ్ళు ఏ స్కూల్లో చదివారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళకు మరి లెక్కలు ఎక్కడ చేసుకున్నారో తెలియదు. కానీ ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి, మా జయరామ్ అన్న కూడా చెప్పాలి. స్వయాన పార్లమెంట్ లో తెలంగాణకు సంబంధించిన బీజేపీ పార్టీ ఎంపీ 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంత అప్పు చేసిందని అంటే వాళ్ళు 4.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పేసి పార్లమెంట్ లో స్వయాన రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారంగా చెప్తే, ఈ దొంగ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు చెప్పి దొంగ లెక్కలు చెప్పుకుంటా 8 లక్షల కోట్ల నొక్కాయన, 7 లక్షల కోట్ల నొక్కాయన, 6 లక్షల కోట్ల నొక్కాయన, వీళ్ళకి లెక్కలు తెలియదానండి. శాసనసభ ఎలక్షన్ల కంటే 6 లక్షల కోట్ల రూపాయలు విక్రమార్క గారు చెప్పిండు కదండి, మాకు 130 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి మేము అభివృద్ధి ఎట్లా చేయాలో తెలుసు అని చెప్పి విక్రమార్క గారు చెప్పిరానండి. మరి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆర్థిక మంత్రి అయినాక లెక్కలు సతీష్ గారు ఒక నిమిషం ఆగాలి, మనం అందరికి టైం ఇవ్వాలి. మీరు మాట్లాడేటప్పుడు ఎవరైనా లేదు కదా, ఒక నిమిషం ఆగాలి. తప్పుడు లెక్కలు చెప్పొద్దు. పార్లమెంట్ లో ఫైనాన్స్ మినిస్టర్ ఆర్బీఐ లెక్కల ప్రకారం 10 సంవత్సరాల్లో ఎంత అప్పు చేసింది, బరాబర్ అప్పు చేసింది, అభివృద్ధి కూడా చేసింది, సంక్షేమ పథకాలు ఇచ్చింది. ఈయన రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక ప్రాజెక్టు కట్టలేదు. ఏం చేసిండో కాంగ్రెస్ పార్టీకి ముఖం లేదు. తిప్పి కొట్టడానికి సిద్ధంగా వచ్చినా కూడా ఓట్లనే ఆయుధంతో వారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఒకటి ఏంటంటే, నేను రేవంత్ ను దొంగ లేదమ్మా, సతీష్ అన్నకు అర్థం కాలేదు. రేవంత్ చెప్పింది కరెక్టే, కేసీఆర్ చెప్పింది కరెక్టే. రేవంత్ కేసీఆర్ దొంగ అని చెప్తున్నారు. రేవంత్ కేసీఆర్ దొంగ అని చెప్తున్నాడు. ఒక్క నిమిషం రేవంత్ కేసీఆర్ దొంగ అన్నాడు, కేసీఆర్ రేవంత్ దొంగ అన్నాడు. ఇద్దరు చెప్పింది కరెక్టే. ఆలోచన విచక్షణ జ్ఞానం ఉంది కాబట్టి అయ్యా మీరు ఇద్దరు చెప్పింది కరెక్టే, ఇక్కడ ఇద్దరు దొంగలే అనే విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఎవరు ఇక్కడ నీతి మంత్రులు లేరు. ఆయన కరెక్టే. విధానాలు వేరైనాయి తప్పితే దోపిడి మాత్రం ఒక్కటే. దోపిడి జరిగే విధానాలు దోపిడి ఒక్కటే, అందులో ఎలాంటి డౌట్ లేదు. తెలంగాణ కన్ఫ్యూజన్ లేదు, ఎలాంటి కన్ఫ్యూజ్ కూడా లేదు. తెలంగాణ ప్రజలకు ఎలాంటి కన్ఫ్యూజ్ కూడా లేదు. తెలంగాణ ప్రజలు చాలా క్లారిటీగా క్లియర్ గా ఉన్నారు. ఎవరు తెలంగాణను దోచుకున్నారంటే పాలకులు మాత్రమే దోచుకుంటున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఓకే, థ్యాంక్ యూ యాదగిరి గారు, అదేవిధంగా సతీష్ గారు, వెంకటరెడ్డి గారు, జయరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాలు వ్యక్తపరిచినందుకు. చూసారు కదండి, ఇది ఇవాల్టి బిగ్ టాక్. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంటే దానికి కీప్ వాచింగ్ స్వతంత్ర.